మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్న బహిరంగ సభలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై పరోక్షంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు వివేక్. కాకా వెంకటస్వామి కుటుంబం అంటేనే ప్రజలకు సేవ చేసే కుటుంబమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి తనను పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. ఎన్నికల్లో కాకా కుటుంబం ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి మరీ తనను పార్టీలోకి రావాలని కోరారని వివేక్ అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు కాకా కుటుంబం నుంచి పోటీ చేసిన వారే గెలిచారంటూ ఆయన పేర్కొన్నారు. నిలబడప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఏ పార్టీ అయితే ఏంది, గెలుస్తేనే ప్రభుత్వం వచ్చింది. మేమందరం గెలవకుండా వస్తుండే ఆ ప్రభుత్వంలో, మరి ప్రభుత్వంలో రాకుండా నడుస్తుండేనా? జోరు నడుస్తుండేనా? దాని నుంచి ఎవరు ఏం పని చేసిండ్రో నిజంగానే వాళ్ళు పని చేస్తుంటే నన్ను వచ్చి పిలిచిన అవసరం లేకుండే. అవునా కదా? పిలిచిన అవసరం ఉండేనా? మంచి క్యాండిడేట్ ఉంటే వాళ్ళే పెట్టుకుంటారు. దాంట్లో ఏం అభ్యంతరం లేదు. నాకు కూడా ఎమ్మెల్యే నిలబడాలని లేకుండేమా. నిజంగా చెప్తున్నా, నేను కేవలము పార్లమెంట్ సభ్యునిగా ఉండి పార్లమెంట్గా నిలబడదామని నేను ఆలోచనతో ఉంది. కానీ అప్పుడు రేవంత్ రెడ్డి గారు, సునీల్ కొనుగోలు గారు వాళ్ళిద్దరు వచ్చి నాకు ప్రెషర్ చేశారు. సుమన్ని కొట్టాలంటే నువ్వే నిలబడాలని చెప్పి నాకు జబర్దస్తి నాకు నిలబడను పెట్టింది. లేకుంటే నేను మా నాన్నగారు లెక్క మంచి హాయిగా యూనియన్ మినిస్టర్ అవుదాము అని చెప్పి నాకు ఆలోచన ఉండే. నాకు మాట కూడా ఇచ్చినప్పుడు యూనియన్ మినిస్టర్ చేస్తాను. కానీ ఇక్కడ చెన్నూరులో నాకు మన కార్యకర్తలు కూడా చాలా స్మార్ట్ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేసారు, లాస్ట్ మినిట్లో ఒక వీడియో పంపించారు నాకు. దాంట్లో సుమన్ అంటాడు కదా, దమ్ము ధైర్యం ఉంటే వివేక్కి వచ్చి నిలబడమని చెన్నూరులో అని చెప్పి నాకు వీళ్ళందరూ పంపించారు. పంపిస్తే నాకు కూడా కొంచెం రోషం వచ్చింది. అరే ఇట్లా అంటాడా? నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించాను. నా బలంతోనే నేను ముందుకు పోతా, ఎవరిని విమర్శించాను. కానీ ఆ రోజు నాకు కొంచెము చాలా కదిలిక వచ్చింది. చాలా రిస్క్ లేంగి. ఎందుకంటే అందరు కూడా అన్నారు ఆ రోజులలో, సుమను టీఆర్ఎస్ పార్టీ నుంచి టాప్ 5 క్యాండిడేట్స్ అంటే 100% గెలిచే క్యాండిడేట్లో సుమన్ ఒక్కడు ఉండే.